రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన కలకలం రేపింది. యూనివర్సిటీలోని విద్యార్థుల్లో సుమారు 25 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆహారం కలుషితం తినడం వల్ల విద్యార్థులు డీహైడ్రేషన్, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో యూనివర్సిటీ సిబ్బంది వారిని వైద్య చికిత్స నిమిత్తం పలు ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ప్రస్తుతం బాధిత విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన కలకలం రేపింది. యూనివర్సిటీలోని విద్యార్థుల్లో సుమారు 25 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆహారం కలుషితం తినటం వల్ల విద్యార్థులు డీహైడ్రేషన్, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ అంజీ అందిస్తారు. చెప్పండి అంజీ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత 3 రోజుల్లో అంటే గత 3 రోజుల కిందట అయితే రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే ఫుడ్ పాయిజన్ చేసినట్లు మనకు తెలుస్తుంది. అంటే అయితే ఈ రోజుల్లో విద్యార్థులు సుమారుగా 25 మంది తీవ్ర అస్వస్థతకు గురైన తెలుస్తుంది. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు అయితే కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులకు డీహైడ్రేషన్, వాంతులు పరిస్థితి విషమించడం ఆసుపత్రికి తరలించిన యూనివర్సిటీ యాజమాన్యము. అంటే ఫుడ్ పాయిజన్ గల కారణాలపై అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. శ్రీయ, థ్యాంక్ యూ అంజీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.